హాయ్ అండి అందరికీ. ఈ వరలక్ష్మీదేవి పూజకి రూ. 5, రూ. 10, రూ. 20 వడ్డీకి డబ్బులు తెచ్చుకొని పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే వడ్డీకి డబ్బు అప్పిచ్చి వచ్చిన వడ్డీ డబ్బులతో, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు కూడబెట్టుకొని వడ్డీ డబ్బులతో పూజ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వడ్డీలకి తీసుకొని పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. సేవింగ్ అంటే ఎంప్లాయీస్ అవ్వనండి, ఉద్యోగస్తులు అవ్వనండి, ఏవో ఒకటి వ్యాపారస్తులు డబ్బులు దాచుకున్న డబ్బులో ఏవో చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నా పద్ధతి ఏంటి తెలుసండి, ఒకప్పుడైతే ఆర్భాటాలకి వాటికి వెళ్ళాలనిపించేది నాకు. ఈ కలసం పెట్టాలి, చెయ్యాలి, ఇలాగ తయారు చేయాలి, కాసు కొనాలి, నగలు ఉండాలి అని. వరలక్ష్మీదేవికి కాసుల సంగతి తర్వాత, ముందు అమ్మ పూజ వచ్చింది కదా, నేను ఈ నెక్లెస్ చేయించుకోవాలి, తాడు చేయించుకోవాలి, హారం కొనుక్కోవాలి, చీర కొనుక్కోవాలి, తయారవ్వాలి, పార్లర్కి వెళ్ళాలి అంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. వరలక్ష్మీదేవి పూజ వచ్చింది, పండగలు వచ్చాయి కదా, ఇప్పుడు మనం చాలా అందంగా కనబడాలి కదా అని. అది ఉంటుంది, కొంతమందికి ఉంటుంది, కాదని అన్ను, ఎవరిష్టం వాళ్ళది. నా అందం ఏంటో తెలుసా అండి, నా స్తోమత చెప్తున్నాను చూడండి, వినండి. కాలికి పసుపు రాసుకుంటాను, ముఖానికి పసుపు రాసుకుంటాను, తిలకం బొట్టు పెట్టుకొని దాని మీద కుంకుమ పెట్టుకొని, నుదుటిన కూడా కుంకుమ పెట్టుకొని, కాటిక పెట్టుకొని, చీర కట్టుకొని, అది పట్టు చీరో, మామూలు చీరో, కొత్త చీరో, పాత చీర కట్టుకొని ముందట గడపకి మాత్రం నేను ముందు అలంకరించుకుంటాను. నాకు మాత్రం గుమ్మం ముందుని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకొని పువ్వులు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. నేను అదొకటి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. దేవుడి గది సర్దుకోవాలన్నా నాకు చాలా ఇష్టం అనమాట. అంతేగాని నాకు ఈ నగలు, పువ్వులు ఉండాలి అవన్నీ ఎందుకంటే నాకు అది కుదరదు. ఇప్పుడు నేను అనుకుంటాను నాకు ఈ నగ కావాలి అని, నేను కొనుక్కోగలనా? ఇప్పుడు రూ. 1,00,000 ఎక్కడైనా అప్పు చేస్తాను, దానికి రూ. 5 చొప్పున వేసుకుని నెలకు 5,000 వడ్డీ కట్టాలా? అంత స్తోమత నాకు లేదు. తర్వాత ఏంటంటే వడ్డీ కట్టగా వాళ్ళకి అప్పు తీర్చగా తిరిగి మాటలు పడాలి. అప్పుడు ఈ కొన్న వస్తువుని మళ్ళీ తిరిగి బ్యాంకులోనే దేంట్లోనే పెట్టాలి, కానీ అంత డబ్బు రాదు. ఇవన్నీ బాధలు నేను పడలేనండి, ఎందుకంటే నేను కూడా కొన్ని బాధలు పడి అలసిపోయాను. అందుకోసమే శుభ్రంగా చీర కట్టుకొని, గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకొని, నాకు తగ్గట్టు నాకు